స్కూల్ బోర్డు కదా ఇక్కడ స్కూల్ బోర్డు హ్యాపీ భోగి అందరికీ హ్యాపీ భోగి సార్ వన్స్ అగైన్ సార్ ప్లీజ్ సార్ ఇంకోసారి చెప్పండి సార్ పెట్టు ఇది అందరికీ ఎలా కాదు నవ్వుతూ చెప్పారు చూడు అందరికీ చూడు అందరికీ వెరీ గుడ్ అందరికీ నమస్కారం సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ చల్లగా సుఖంగా భోగ భాగ్యాలతో చల్లగా ఉండాలి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. ఇంకోసారి నమస్కారం. అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మనందరం భగవంతుని ఆశీస్సులతో చల్లగా ఉందాం. థ్యాంక్ యూ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడే కదా అయిపోయింది. భోగి మకర సంక్రాంతి అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా జీవితాలు కోరుకుంటున్నాను. మీ అందరూ కలిసి అందరూ బాగుండాలి. ఎవరు చెప్పు ఎవరిది అబ్రామ్ ఆర్ఈబీ ముందుకు రండి. అబ్రామ్ రామన్న राहुल देख लो हम हैप्पी भोगी पहली बार ना आप लोग देख रहे हैं. आपके शहर में लोरी बोलते हैं. ఊరికి పిల్లగా వెనక్కి రండి. నాయుడు బ్యాక్ వైట్ ఫ్రేమ్ వస్తుంది సార్. అటు సైడ్ Come everybody catch. Good Babu Tata fan. బ్రో నేను ఫస్ట్ ఆ పక్క కదా ఉన్నానా.
సంక్రాంతి సంబరాలు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా ప్రారంభమై ప్రస్తుతం భోగి సంబరాల్లో భాగంగా శ్రీ విద్యా నికేతన్ వద్ద మంచు మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ భోగి సంబరాల్లో పాల్గొంటూ ఉన్నారు. దీంతో మొత్తం కోలాహలంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణం మొత్తం కూడా ఉందని చెప్పుకోవాలి. ప్రతి ఏటా కూడా కుటుంబ సభ్యులతో భోగి వేడుకలను జరుపుకోవడం ఇక్కడ మంచు కుటుంబానికి కూడా ఆనవాయితీగా వస్తుందని చెప్పుకోవచ్చు. మనతో పాటు మాట్లాడటానికి మంచు విష్ణు గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఎప్పట్లాగే సార్ చెప్పండి, అదే విషయం చెప్పండి. అందరికీ హ్యాపీ భోగి. అవుట్ విత్ ద ఓల్డ్, కమ్ ఇన్ విత్ ద న్యూ, ఆల్ పాజిటివిటీ. అంతే. కొత్త సంవత్సరం కొత్త ప్రాజెక్టులు ఉన్నాయి. హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. తర్వాత మాట్లాడతాం. ఎస్, ఇది ఏడాది కూడా ఆ సంస్కృతిని తీసుకుంటున్నాడు కదా. ఒకే దాన్ని తీసుకోకూడదా? ఏం చెప్పాలి? వీళ్ళందరూ ముందు చెప్తా విన్ని. నిర్మల ఎక్కడ? ఎక్కడ నిర్మల ఎక్కడ? నువ్వు ఎట్లా అండి? ఎట్లా ఈ హైట్ కూడా ఎలా తిరుగుండి? తిరుగు చెప్పమ్మా. ఇది చూస్తున్నారుగా. ఏదైనా ఒకటే, భగవంతుని ఆశీస్సులతో, మన తల్లిదండ్రులు పెద్దల ఆశీస్సులతో చిన్నప్పుడు నేర్పించినటువంటి ఆచారాలను మర్చిపోకూడదు ఎవరు. భోగి అంటే దానికి ఒక అర్థం ఉంది. అలాగే పెద్ద పండగ అంటే దానికి ఒక అర్థం ఉంది. ప్రతిదానికి ప్రతి ఒక్క రోజు ఈ 4-5 రోజులు ఒక్కొక్క పండుగ. పశువుల పండుగ ఉంది. పాత ఆచారాలను మర్చిపోకుండా ఆ సంస్కృతిని గౌరవిస్తూ మనం ఇలా భోగి చేసుకొని, నాకు చాలా మంది తెలియదు భోగి అంటే ఎందుకు. బలిచక్రవర్తి పాతాళంలో ఉంటాడు, ఆయన రోజు బయట వస్తాడు. ఆ విభూది, ఆ బూడిద చేస్తూ ఇక్కడ పెట్టుకోవాలి. ఆ నీళ్లు మనం తలస్నానం చేయాలి, మనకున్న కష్టాలు పాపాలన్నీ పోతాయని ప్రసిద్ధి. అందుకని అందరూ యువతగా, నేను కూడా యువత, మనందరూ కూడా యువత. ఇలాంటి వాటికి దూరంగా ఉంటుంది. ఇప్పుడు పాలిటిక్స్ వద్దు, ఇవ్వద్దు. ఈరోజు శుభంగా నడుగుదాం. భోగి వేడుకలకి యువత అంతా కూడా దూరంగా ఉంటున్నారు సార్. అది మన సంబంధం లేని విషయం. ఎవరి ఇష్టాలు వాడు. బ్రదర్, మీ మిత్రుడి సినిమా వచ్చింది సార్, చాలా సూపర్ హిట్ అయింది. ఇది చిరంజీవిది సినిమా చాలా సూపర్ హిట్ అయింది. నేను ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడను. అందరూ క్షేమంగా ఉండాలి. నేను ఇప్పుడు భోగిని గురించే మాట్లాడతాను. ఇది సో భోగి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. మొత్తం కుటుంబ సభ్యులతో అందరితో పాటు కూడా జరుపుకుంటున్నారు. ప్రతి